హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇంతవరకు పాటలు పాడి ప్రభునామను మహింపరిచి ఉన్నాం. స్తుతి ఆరాధన చేసి కృతజ్ఞతార్పణలు అర్పించి ప్రభునామాన్ని గణపరిచి ఉన్నాం. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని కొద్దిసేపు ధ్యానించుకొనబోతూ ఉన్నాం. శ్రద్ధగా దేవుని మాట శ్రద్ధగా విని ఆయన వాక్యంలో ఉన్న సారాన్ని, ఆయన మాటల్లో ఉన్న ఆ బలాన్ని, రుచిని ప్రతి ఒక్కరూ ఎరిగి ఆ విధంగా నూతన బలాన్ని, నూతన కృపను, నూతన అభిషేకాన్ని, నూతన ఆశీర్వాదాలు పొందుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఒక వాక్యాన్ని చదువుకుందాం. మనకందరికి బాగా పరిచయమైన మాట, చాలాసార్లు చదివిన మాట, అనేక సార్లు విన్న మాటనే. యాకోబు పుస్తకం 4వ అధ్యాయం. యాకోబు పుస్తకం, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. 8వ వాక్యం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకునుడి. మనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకునుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి అని యేసయ్యా, నీకు స్తోత్రం. చదివిన ఈ వాక్యాన్ని ప్రభువా మేము ధ్యానించుకొనబోచు ఉండగా నా తండ్రి, ఆ వాక్యములో ఉన్న, ఆ మాటలో ఉన్న ఆ శక్తిని, ఆ వాక్యములో ఉన్న బలాన్ని, ఆ వాక్యములో ఉన్న లోతైన అనుభవాల్ని ప్రభా మీరు బయలుపరిచి మా అందరితో మీరు మాట్లాడండి, ఆత్మీయంగా బలపరచండి, సహాయం చేయండి. మీ దాసుని నన్ను మీ కృపతో నింపి మీరు నా నోటికి మీరు బోరగా ఉండి వాడుకొనమని యేసు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చదువుకున్న వాక్యము యాకోబు తన పత్రికలో ఈ మాట రాస్తూ ఉన్నాడు. దేవుని యొద్దకు రావాలని, దేవునిని సమీపించాలని, దేవుని సముఖాన్ని ఆశ్రయించాలని, దేవుని పాదాలు పట్టుకుని ఆయన చెంతకు రావాలని ఒక భారంతో, బాధ్యతతో ఈ వాక్యాన్ని రాస్తూ ఒక హెచ్చరిక లేక గద్దింపు ఆ వాక్యములు మనకు కనబడతాయి. పాపులారా అంటాడు, మనస్కులారా అంటాడు. అంటే ఆయన గుండెల్లో ఎంత భారం ఉందో, ఆయన గుండెల్లో ఎంత వేదన ఉందో ఆ వాక్యం ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. అంటే దేవుని యొద్దకు ప్రతి ఒక్కరూ రావాలని, ఆయనను ప్రతి ఒక్కరు సమీపించాలని ఈ వాక్యము యాకోబు రాస్తూ ఉన్నాడు. నా దేవుని ప్రజలారా, ఈ వాక్యాన్ని చదివినప్పుడు లోకములో జరుగుతూ ఉన్న సన్నివేశాలను గుర్తు చేసుకొని ఇప్పటి పరిస్థితుల్లో, ఇప్పటి కాలములో, ఈ రోజుల్లో మనం దేవుని దగ్గరకు ఎంత సమీపంగా ఉంటే అంత మంచిది అని మనము గుర్తుపట్టాలి. దేవుని యొద్దకు ఎంతగా ఆయనకు దగ్గరగా సమీపంగా ఉంటామో అంత మంచిది మన జీవితానికి. అది ఎంతో మేలు, ఉపకారము, ఆశీర్వాదము కూడా. అందుకనే యాకోబు కూడా చెప్తూ ఉన్నాడు, ఈ రోజుల్లో, ఈ కడవరి దినములలో, ఈ అంత్య దినములలో, ఈ అపాయకరమైన దినములలో సాతానుగాడు విజృంభించి, సాతానుగాడు కాలము కొంచెమేని ఎరిగి అనేక మందిని క్రీస్తు యేసునందున్న సరళతలో నుండి, పవిత్రతలో నుండి ఎట్లయినా ఎలాగైనా సరే మైండ్ డైవర్ట్ చేసి
వాడి వైపు త్రిప్పుకోవాలని అనేక మందిని ముఖ్యంగా క్రీస్తు యేసు సంఘమైన, దేవుని సంఘమైన విశ్వాసుల మీద, అలాగే సేవకుల మీద కూడా వాడు పడి అనేక మంది మైండ్ డైవర్ట్ చేస్తున్న రోజులు. ఎందుకంటే వాడికి కూడా తెలుసు సమయము కొంచెమే ఉంది, సమయం సంకుచితముగా ఉన్నది, కాలము కొంచెమే ఉన్నది అని వాడు కూడా ఎరిగిన వాడై ఇక ఆలస్యం చేయట్లే. వాడు కూడా ఒక్క నిమిషంలో వాడు వృధాగా చేయట్లేదండి. ఏదో ఒక విధంగా ఎలాగైనా సరే అనేకులు తన వైపు త్రిప్పుకోవాలని. ఒకటి గమనించాలి, మన దృష్టి, మన ధ్యాస, మన ఆలోచన, మన నడవడిక, మన అడుగులు యేసయ్యనొద్దకు, యేసు ప్రభువునొద్దకు, ఆయన యుద్ధకు వెళ్ళాలని కోరుకోవాలా, లేకపోతే దుష్టుడైన సాతాను వైపు, సాతాను తట్టు తిరగాలని కోరుకోవాలా? అందుకనే మోషే ద్వితీయోపదేశకాండంలో రాస్తాడు, ఈరోజు మీ ఎదుట రెండు మార్గాలు మీకు మీ ముందు పెడుతున్నాను. ఒకటి మంచి మార్గము, ఒకటి చెడ్డ మార్గము. ఏ మార్గములో మీరు అడుగు వేస్తారో డిసైడ్ చేసుకోండి. మేలు కలుగు మార్గములోనా లేక కీడు కలిగే మార్గములోనా? మంచి మార్గమా, చెడ్డ మార్గమా? మీరే ఒక తీర్మానానికి రండి, మీరే ఒక డిసిషన్ తీసుకోండి అని మోషే ఇజ్రాయిల్ ప్రజలతో ఇక చివరి మాటల్లో ముగింపు పలుకులు పలుకుతాడు ఆయన. అంటే చివరిలో అంటే ఇక ఆయన కాలము గడిచిన వృద్ధుడై ఉన్న సమయంలో చెప్తున్న మాటలు అవి. మరి ఏ దారిని, ఏ మార్గాన్ని నీవు ఎన్నుకుంటున్నావు? యాకోబు అంటాడు, మీరు దేవుని యొద్దకు రండి, ఇంకా ఎవరి యొద్దకు వెళ్ళకండి అని అర్థం. హల్లెలూయా. ఎవరి యొద్దకు మీరు వెళ్ళొద్దు, దయచేసి వెళ్ళొద్దు. దేవుని యొద్దకు రావాలి, దేవుని యొద్దకు సమీపించాలి, దేవునికి దగ్గరగా ఉండాలి. లేకపోతే చాలా నష్టపోతారని, చాలా అనర్థాలు కలుగుతాయని, చాలా ఇరుకు ఇబ్బందుల్లో చిక్కుల్లో పడిపోతారని బైబిల్లో కొందరు భక్తులు మనం చూసి నేర్చుకోవాలి. ఎంతోమంది భక్తులు, ఎంతోమంది బైబిల్లో మనకు ఒక పాఠంలా ఉన్నారు. వాళ్ళు ఎన్నో పాఠాలు మనకు నేర్పిస్తుంది బైబిల్. కనుక దేవుని యొద్దకు మనము సమీపించి ఆయన యొద్దకు మనము చేరే వ్యక్తులముగా ఉండాలి. ఆయన యొద్దకు మాత్రమే మనము రావాలి, ఇంకెవరి యొద్దకు రాకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన యొద్దకే రావాలి. మత్తయి సువార్తలు కూడా ప్రభు 11వ అధ్యాయం 28వ వాక్యంలో చెప్తాడు, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అంటాడు ఆయన. దేవుని మహిమ కలుగును గాక. నా దగ్గరికి రండి అంటాడు. జకరియా పుస్తకం 1వ అధ్యాయం 3వ వచనం కూడా ఉంటుంది. దేవుని తట్టు తిరగండి, అప్పుడు ఆయన మీ తట్టు తిరుగుతాడు. దేవుని తట్టు తిరగాలి, దేవుని యొద్దకు రావాలి, ఆయన పాదాలను ఆశ్రయించు వారమై ఉండాలని ఈ వాక్యం మనకు ఖండితంగా ఆజ్ఞాపిస్తూ ఉంది. హల్లెలూయా. యాకోబుకు ఆజ్ఞిస్తూ ఉన్నాడు, దేవుని యొద్దకు రండి అని ఒక ఆజ్ఞ. దేవుని ప్రజలారా, మత్తయి సువార్తలు కూడా దీనికి సంబంధించిన మాటే ఉంటుంది. ప్రయాసపడుతూ ఏ భారం మోస్తూ ఉన్నారో నా యొద్దకు రండి సమస్త ప్రజలారా అని సమస్త ప్రజల్ని పిలుస్తూ ఉన్న దేవుడిని మన దేవుడు. అందరి పిలుస్తూ ఉన్నాడు, నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతి అనుగ్రహిస్తాను, విశ్రాంతిని దయచేస్తానంటాడు దేవుడు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. విశ్రాంతి కలుగు చేయడం అంటే మీరు అక్కడ గమనించాలి. ఇక యేసుప్రభు దగ్గరికి వెళ్తే
ఇక భారమంతా తొలగిపోయింది, అన్ని సమస్యలు తీరిపోతాయి, ఇక శోధనలు కానీ, కష్టాలు కానీ, కన్నీళ్ళు కానీ, కలతలు కానీ, ఇంకా వేదన, దిగులు, చింత ఏమి ఉండదు, ఆయన తొలగిస్తానని సెలవిస్తున్నాడు కదా అని అనుకుంటారేమో. ఆయన తీస్తానని చెప్పింది ఇలాంటి రకమైన భారము, ఇలాంటి రకమైన కష్టాలు కాదండి. అన్నిటికంటే ఒక భారం, పాపం అనే భారం, పాప భారాన్ని తొలగిస్తాను అని అర్థం. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. పాపం అనే భారాన్ని నేను తొలగిస్తాను అని ఆ వాక్యానికి అర్థం. చాలామంది యేసుప్రభు దగ్గరికి వెళితే, ఆయన వద్దకు వెళ్ళి ఆయన ఆశ్రయిస్తే కష్టాలేమి ఉండవు, అన్ని ఇబ్బందులన్నీ, ఈ సమస్యలన్నీ తొలగిపోతాయంట అని చాలామంది అనుకుంటారు. కాదండి. యేసుప్రభు చెప్తాడు మత్తయి సువార్తలో, ఏమో తెలుసండి, 16వ అధ్యాయం 33వ వాక్యాలు అంటాడు, ఆ లోకములో మీకు శ్రమలు వస్తాయి, లోకంలో మీకు కష్టాలు కలుగుతాయి, లోకంలో మీరు ఇరుకు ఇబ్బందులు పడతారు, నిందలు అవమానాలు కలుగుతాయి. మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో కొండమీ ప్రసంగంలో కూడా రాస్తాడు, నా నిమిత్తం మీకు అనేక శ్రమలు వస్తాయి, నా నామం నిమిత్తం ఎన్నో ఇరుకు ఇబ్బందులు పడతారు మీరు. అయితే మీరు సహించాలి, మీరు ఓర్చుకోవాలి, భరించాలి, ఓపిక కలిగి ఉండాలి అంటాడు యేసు ప్రభు. అంటే ఈ లోకము బ్రతికినంత కాలం మనము శ్రమ అనుభవం కొరకే పుట్టి ఉన్నామని వాక్యం సెలవిచ్చిన ప్రకారంగా మనము ఈ లోకములో శ్రమలలో, శోధనలో, కష్టాలలో, కన్నీళ్లలో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో ఉన్నప్పుడు భారము తొలగించి మీకు విశ్రాంతిని ఇస్తానని చెప్పిన దేవుడు ఈ కష్టాలలో, ఈ శ్రమలలో, ఈ ఇరుకు ఇబ్బందుల్లో ఏమండి ఇలాంటి భారము మోస్తూ ఉన్నప్పుడు దేవుడు ఈ శోధనలలో, కష్టాలలో విశ్రాంతిని ఇస్తాడు కానీ కష్టాలు తొలగించడు, ఇబ్బందులు తొలగించడు. ఆయన వాటిలో కూడా నెమ్మదిని, విశ్రాంతిని కలుగ చేస్తాడు అని ఈ వాక్యానికి అర్థం. దేవుని మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకంటే శ్రమ పడకపోతే దేవుని రాజ్యం లేదని, శ్రమ పడిన వారికే పరలోక రాజ్యం అని వాక్యం స్పష్టంగా క్లియర్గా మనకు చెబుతూ ఉంది దేవుని వాక్యం. కనుక ఆయన యొద్దకు వచ్చు వారికి ఇంకా ఏ బాధలు ఉండవు, ఏ కష్టాలు ఉండవు, ఏ శోధనలు, కన్నీళ్లు, కలతలు ఉండవని అనుకుంటున్న వారు భ్రమలో పడిపోయినట్లే. కనుక ఆ కష్టాలలో కూడా ఆయన మనకు నెమ్మదినిస్తారు. అది ఆయనలోని గొప్పతనం. దేవుని మహిమ కలుగును గాక. ఇబ్బందుల్లో, ఎవరిని శోధనల్లో, ఆ భారముతో, దిగులు, చింత కలిగి ఉన్నప్పుడు ఆయన మనకు నెమ్మదిని, విశ్రాంతిని కలుగ చేస్తాడు. అది ఆయనలో ఉన్న స్పెషల్. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఆయన యొద్దకు మనము రావాలని ఈ వాక్యాలన్నీ మనము చదివినప్పుడు మనకు అర్థమయ్యే ఒకే ఒక భావం ఏంటంటే మనము ఆయన యొద్దకు రావాలి. హల్లెలూయా. ఈ మాటలన్నీ విన్నప్పుడు చాలామంది ఇంకో యేసుప్రభు దగ్గరికి వెళ్తే కష్టాలు తీరుతాయి అనుకుంటే, ఇంక కష్టాలు తీరినప్పుడు ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? బాధలు తొలగినప్పుడు, ఇబ్బందులు తొలగిపోయినప్పుడు, దిగులు, చింత, బాధ తొలగిపోయినప్పుడు ఎందుకు ఆయన దగ్గరికి వెళ్ళడం ఇంకా అని చాలామంది ఆ విధంగా ఆలోచిస్తూ ఉంటారు. బైబిల్లో అసలు ఆయన ఎద్దకు ఎందుకు రావాలి, ఆయన ఎద్దకు ఎందుకు రావాలి, ఆయన ఎందుకు సమీపించాలి, ఆయన దగ్గరికి ఎందుకు రావాలి? హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. మత్తయి సువార్త కానివ్వండి, మార్కు, లూకా, ఈ 4 సువార్తలలో యేసు ప్రభు దగ్గరికి, ఆయన వద్దకి అనేక మంది ఆయన వద్దకు వచ్చినట్లుగా ఈ 4 సువార్తలను మనకు అనేక చోట్ల కనబడతాయి మాటలు. ఆయన వద్దకు వచ్చిరి. వారిలో ఆయన వద్దకు వచ్చిన గుంపులో, ఆయన వద్దకు వచ్చిన ఆ ప్రజలలో రోగులు ఉన్నారండి, రోగులు ఉన్నారు, వ్యాధిగ్రస్తులు, ఇంకా బోధకులు ఉన్నారు. ఆయన దగ్గరికి వచ్చిన వారిలో బోధకులు ఉన్నారు, ఆయన వద్దకు వచ్చిన వారిలో ధర్మశాస్త్రోపదేశకులు ఉన్నారు, ఆయన వద్దకు వచ్చిన వారిలో శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, తర్వాత సద్దుకైలు ఉన్నారు,
సుంకరులు ఉన్నారండి ఆయన వద్దకు వచ్చిన వారిలో. ఇంకా చెప్పాలంటే ఆయన వద్దకు వచ్చిన వారిలో పాపులు ఉన్నారు. ఇంకా చిన్నలు పెద్దలు ఏమండి ఆయన వద్దకు వచ్చిన వారిలో ధనవంతులు ఉన్నారు, ఏమండి దరిద్రులు ఉన్నారు, బీదలు ఉన్నారు, ఆ తర్వాత అధికారులు ఉన్నారు, ప్రధానులు ఉన్నారు. ఏమండి ఆయన యుద్ధకు వచ్చిన వారిలో స్త్రీలు, పురుషులు, ఆ తర్వాత ఇంకా వెధవరాళ్ళు, చిన్న పిల్లలతో సహా అనేక మంది ఆయన యుద్ధకు వచ్చి ఆయన సమీపించినట్లుగా మనకు ఆ సువార్తలలో మనం అక్కడక్కడ చాలా చోట మనం చూస్తాం. ఏమండి ఆయన యుద్ధకు వచ్చిన వారిలో ఎక్కువ శాతం రోగులు, వ్యాధిగ్రస్తులు బాగుపడుటకు, వ్యాధి గలవారు, రోగంతో పీడింపబడుతున్న వాళ్ళు, రకరకాల నానావిధ రోగముల చేత పీడింపబడుతున్న వారందరిని మాట అక్కడ రాయబడి ఉంటుంది లూకాసు సువార్తలో. అనేక మంది ఆయన వద్దకు వచ్చినట్లుగా మనము చూస్తాం. ఇంకా చెప్పాలంటే ఆయన వద్దకు వచ్చిన వారు ఏమండి రోగాలతో బాధపడే వాళ్ళు వచ్చారు ఒకవైపు, మరొక వైపు ఆయన వద్దకు ఏ గుంపు వచ్చేవారంటే ఆయన దగ్గరికి ఆయన నోటి నుంచి వచ్చే ఆయన బోధ, ఆయన వాక్యం వినడానికి వచ్చేవారండి. ఆయన వాక్యం వినాలని వచ్చేవాళ్ళు అనేక మంది ఏమండి పెందల కాడే ఉదయాన్నే లేచి యేసు ప్రభు దగ్గరికి వచ్చి సమీపించేవాళ్ళు. ఆయన బోధ వినాలని, ఆయన వాక్యం, ఆయన నోటి నుంచి వచ్చే మాటలు వినాలని ఎంతో భారంతో వారందరూ యేసు ప్రభు దగ్గరికి వచ్చేవారండి. ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళు ఎవరు ఏ ఉద్దేశంతో వచ్చినా, రోగాలతో వచ్చినా, లేకపోతే వాక్యం వినడానికి వచ్చినా, లేకపోతే ఆయనను అడ్డ ప్రశ్నలు వేద్దామని ఆలోచన కలిగి వచ్చిన ఏ ఉద్దేశంతో వచ్చినా కానీ దేవుడు వారి ఉద్దేశాలన్నిటినీ నెరవేర్చేవాడు. హల్లెలూయా. యేసు ప్రభు వారి ఉద్దేశాలన్నీ, వారి ఆలోచనలన్నీ నెరవేర్చేవాడు. రోగాలతో వచ్చిన వారందరూ బాగు చేసి పంపించేవాడు. హల్లెలూయా. దేవుని వాక్యము వినాలని ఆతృత కలిగిన వారికి దేవుని వాక్యం అనే ఆత్మీయ ఆహారాన్ని ఇచ్చి ఆత్మీయంగా బలపరిచి పంపించేవాడు ఆయన. హల్లెలూయా. ఆకలితో వచ్చిన వాళ్ళు ఏమంటే శారీరకంగా అదే భూ సంబంధంగా ఆకలి వేసిన వాళ్ళకి ఆ విధంగా ఆకలి తీర్చి పంపించాడు ఆయన. రొట్టెలు ఇచ్చాడు, చేపలను ఇచ్చాడు. ఎవరెవరికి ఏమేమి కావాలో అవన్నీ ఇచ్చి పంపించేవాడు. దీన్ని బట్టి మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన వద్దకు వచ్చిన వారందరికీ ఏ సమస్యల్లో ఉన్నా ఆ సమస్యలో నుంచి ఆయన వారిని విడిపిస్తాడు. ఏ అక్కర కలిగి ఉన్న అక్కర్లన్నిటినీ ఆయన తీర్చి పంపిస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దీనికి సంబంధించిన వాక్యం అంటే చూడండి, హోషేయ పుస్తకం 3వ అధ్యాయంలో, హోషేయ 3వ అధ్యాయము 5వ వచనములో చివరి మాటలు. హోషేయ 3:5 వచనములో 4వ లైన్, ఈ దినముల అంతమందు వారు భయభక్తులు కలిగి యెహోవా అనుగ్రహము నొందుటకై, దేవుని అనుగ్రహము నొందుటకై ఆయన యొద్దకు వత్తురు. దేవుని మహిమ కలుగును గాక. దేవుని అనుగ్రహము పొందుట కొరకు మనము ఆయన యొద్దకు రావాలి. చాలామంది ఎందుకు రావాలి దేవుని దగ్గరికి, ఎందుకు రావాలి అని ఇష్టం వచ్చేట్టుగా మూర్ఖంగా మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా వాక్యాలు కూడా గుర్తు చేస్తారు వాళ్ళు. మామూలు కదండి వాళ్ళు, వాక్యం బాగా తెలిసిన వాళ్ళకి ఏమని, లోక పాపములు మోసుకొని దేవుని గొర్రెపిల్ల అని, పాపుల కొరకు, పాపుల యొద్దకు ఆయన పిలువబడ్డాడు, పాపుల కొరకు ఆయన వచ్చాడు కదా.
అని, ఆయనే మన దగ్గరికి రావాలి, ఆయనే నన్ను దర్శించాలి అని మూర్ఖంగా మాట్లాడుతూ, ఆయన దగ్గరికి వస్తేనే అప్పుడు, అంటే ఆయన జీవితంలో మేలు చేస్తేనే, ఆయన నాకు ప్రత్యక్షమైన నాతో మాట్లాడితేనే, ఆయన దర్శనం నాకు కలిగితేనే, ఆయన నా జీవితం గొప్ప కార్యం చేస్తేనే, ఈ కార్యం జరిగితేనే నేను దేవుని దగ్గరికి వస్తానని కొంతమంది మూర్ఖంగా మాట్లాడుతూ ఉంటారు. ప్రియులారా, ఒకటి గమనించాలి, దేవుడు మిమ్మల్ని అనేక సందర్భాలలో అనేక విధాలుగా నిన్ను దర్శించాడు. అది నువ్వు గ్రహించలేకపోతున్నావు. అనేక సందర్భాలలో, అనేక సమయాలలో, అనేక విధాలుగా దేవునితో మాట్లాడాడు, నువ్వు అది గుర్తుపట్టలేకపోతున్నావు. దైవ సేవకుల ద్వారా దర్శించాడు దేవుడు నిన్ను తన దగ్గరికి రమ్మని. బైబిల్ చదువుతున్నప్పుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడాడు, తన దగ్గరికి రమ్మని, తన యొద్దకు రమ్మని. ప్రార్థన చేసుకున్న సమయంలో దేవుడు నీతో మాట్లాడాడు, తన యొద్దకు రమ్మని. కలలో స్వప్నంలో దేవునితో మాట్లాడి దర్శించాడు, తన దగ్గరికి రమ్మని. దర్శనముల ద్వారా నీతో మాట్లాడాడు, తన యొద్దకు రమ్మని. దేవుని సేవకుల ద్వారా దేవునితో మాట్లాడాడు, తన దగ్గరికి రమ్మని ఎన్నోసార్లు. కానీ నీవు దాన్ని పెడచెవిన పెట్టి గుర్తు పట్టినట్టుగా, నాకు కాదులే ఈ మాటలు, నన్ను కాదులే పిలిచేది, నాకు కాదులే ఈ మాటలు మాట్లాడేది అని చాలామంది నిర్లక్ష్యం చేసి పెడచెవిన పెడుతున్నారు. అనేక సార్లు నిన్ను పిలిచాడు, యెరూషలేము పట్టణాన్ని చూచి యెరూషలేమా యెరూషలేమా అని ఎన్నోసార్లు పిలిచాడు యెరూషలేము పట్టణాన్ని. నా దగ్గరికి రండి, నా రెక్కల నీడ కిందికి రండి, నా రెక్కలని ఆశ్రయించండి అని పిలిచిన దేవుడు నిన్ను కూడా అనేక సార్లు, అనేక సందర్భాలలో నిన్ను పిలిచాడు. నీవు దాన్ని ఏం చేస్తున్నావు? నన్ను కాదులే అని నిర్లక్ష్యం చేసి ఆ వాక్యానికి విధేయత చూపకుండా లోబడుకున్న నువ్వు ఉన్నావు. ఒక విషయము నువ్వు గుర్తుపట్టాలి. ఒక నిమిషం చెప్పనా? అదేంటంటే, ఆయన వద్దకు రావడం అంటే ఆయనకు విధేయత చూపడమే. ఆయన వద్దకు రావడం అంటే ఆయన మాటకు లోబడడమే. ఆయన వద్దకు రావడం అంటే ఆయన ఆజ్ఞను నువ్వు అంగీకరించడమే. ఆయన వద్దకు రావడం అంటే ఆయన అడుగుజాడలను నువ్వు అనుసరించడం. ఆయన వద్దకు రావడం అంటే ఆయన్ను వెంబడించడం. ఆయన వద్దకు రావడం అంటే ఆయన మాటకు నువ్వు లోబడడం. అది ఆయన వద్దకు రమ్మని చెప్పడం, రావడం అంటే. ఇంకా టైం ఉంది, ఇంకా సమయం ఉంది, ఇంకా రోజులు ఉన్నాయి, ఇప్పుడు కాదులే ఇంకో రోజు చూద్దాంలని చెప్పి చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. జాగ్రత్త, ఎవరిని మృంగుదునా అని గడ్డిన సింహం వలె సాతానుగాడు తిరుగుచూ ఉన్నాడు ఈ రోజుల్లో. భయంకర పరిస్థితులు. తర్వాత కరోనా 4th వేవ్ అని చెప్పేసి ప్రచారం. పెద్ద ఆ మాట పెద్ద ఇదైపోతా ఉందండి, 4th వేవ్ వస్తుందని. వాతావరణంలో మార్పులు, తినే ఆహారంలో, తినే ఫుడ్లో మార్పులు, ఏమి తిన్నా భయం. కరువులు, అకస్మాత్తుగా అకాల వర్షాలు, వడగండ్ల వాన, రకరకాల సూచనలు కనబడతా ఉన్నాయి ఈ లోకంలో. ఒకటి గుర్తుపట్టాలి, ప్రభు రాకడకు ఇవన్నీ సూచనలు. మూడో ప్రపంచ యుద్ధం అంటున్నారు ఒకవైపు. రష్యా ఉక్రెయిన్ యుద్ధములు జరుగుతున్న ఆ సందర్భంలో ఆ విషయంలో ఎవరైనా వాళ్ళ మధ్యలో వాళ్ళకు సపోర్ట్ చేసి, వాళ్ళకు ఎవరైనా సపోర్ట్ చేశారనుకోండి, ఎవరైనా వాళ్ళకు ఎంటర్ అయ్యారనుకోండి, మూడో ప్రపంచ యుద్ధమే అన్నట్లుగా భయపడుతున్నారు. ఏం చేయాలి అర్థం కాని పరిస్థితిలో ఎన్నో రకాలుగా ఈ సాతానుగాడు అనేకుల్ని నాశనం చేయాలని, అంతం చేయాలని వాడు కూడా ప్రయత్నిస్తున్న రోజులండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ మనం చూసినప్పుడు మనం దేవుని యొద్దకు వచ్చి ఆయన్ను ఆశ్రయించు వారమై ఉండాలి. హల్లెలూయా. రెక్కలు చాపి పిలుస్తూ ఉన్నాడు.
రెక్కల చాటు పిలుస్తూ ఉన్నాడు. ఈ శ్రమల దినములలో, ఈ దుఃఖ దినములు, లెంటి డేస్ అని చెప్పేసి అనేక మంది ఒక పొద్దు ప్రార్థనలు చేస్తున్నారు, మంచిదే. కానీ నీవు ఈ భక్తి 40 రోజులు భక్తిగా చేయవలసింది. నీ జీవితకాలం అంతా భక్తి చేస్తూ ఆయన యొద్దకు నీవు వస్తూనే ఉండాలి. ఆయన సన్నిధిని నువ్వు ఆశ్రయిస్తూనే ఉండాలి. ఆయన వద్దకు రావడం అంటే ఇలా చెప్పాను కదండి, ఆయన విధేయత చూపడమే. ఆయన వద్దకు రావడం అంటే ఆయన మాటకు లోబడడం. ఆయన వద్దకు రావడం అంటే ఆయన మాటను, ఆజ్ఞను అంగీకరించడం. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇవన్నీ ఆలోచించిన వాడై యాకోబు ఖండితంగా చెప్తున్నాడు, దేవుని యొద్దకు మాత్రమే రండి పాపులారా, ముష్కరులారా, మనస్కులారా, మీ బుద్ధులు మార్చుకోండి, మనసులు మార్చుకోండి. ఇంకెంతకాలం మీరు ఎంతకాలం ఆ బ్రతుకుతారు? మీరు దేవుని యొద్దకు రండి, దేవుని యొద్దకు వచ్చి ఆయన సమీపించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వద్దకు, యేసు ప్రభువుని వద్దకు ఎవరిని ఇలా చెప్పారు కదండి, పాపులు, రోగులు, సుంకరులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, శాస్త్రులు, ధర్మశాస్త్రోపదేశకులు, బోధకులు, ఏమండి, ధనవంతులు, దరిద్రులు, బీదవాళ్ళు, వెధవరాళ్ళు, చిన్నలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు, అధికారులు, మంత్రులు, ప్రధానులు, ఏమండి, రకరకాల నానావిధ రోగము కలిగిన వారందరూ ఆయన ఎద్దుకు వచ్చారు. హల్లెలూయా. ఆయన ఎద్దుకు వచ్చారు. వచ్చిన వారందరిని ఏం చేస్తున్నాడు ఆయన? యోహాను సువార్తలో 6వ అధ్యాయములో 37వ వాక్యం ఉంటుంది. నా యొద్దకు వచ్చు వారందరినీ నేను త్రోసివేయక నేను వారందరినీ చేర్చుకుంటాను. హల్లెలూయా. నేను త్రోసివేసే దేవుణ్ణి కాను, నేను త్రోసివేసే వ్యక్తిని కాను, అందరిని చేర్చుకుంటానంటాడు ఆయన. అందరు చేర్చుకునే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఎవరిని కూడా త్రోసివేయడని, ఎంతటి ఘోర పాపినైనా ఆయన చేర్చుకుంటాడు. ఆయన వద్దకు నువ్వు రాగలిగితే. హల్లెలూయా. ఆయన వద్దకు నువ్వు వస్తే ఆయన చేర్చుకుంటాడు. ఆయన చేర్చుకునే దేవుడు మన దేవుడు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొద్దకు రండి, దేవుని యొద్దకు రండి, దేవుని యొద్దకు రండి అని ఒక ఆజ్ఞ లేక ఒక మాట ప్రచారం చేయబడగానే అనేక మంది దేవుని యొద్దకు వచ్చారు. మంచిదే, వచ్చిన వారందరూ బాగుపడ్డారు, మంచిదే. కానీ ఇక్కడ మనం ఒకటి ఆలోచించవలసిన విషయం ఏంటంటే, దేవుని యొద్దకు రండి అని యాకోబు చెప్పిన మాట, మత్తయి సువార్త 11:28 ప్రభు చెప్పిన మాట. మరి ఆయన యొద్దకు మనము ఎలా వెళ్ళాలి? నేను చెప్పాలనుకున్న మాట, మనం ఈరోజు ధ్యానించుకొనబోయే మాట, ఆయన యొద్దకు మనము ఎలా వెళ్ళాలి? దేవుని యొద్దకు రండి అని, నా యొద్దకు రండి అని పిలిచిన దేవుడు, మనం ఆయన దగ్గరికి ఎలా వెళ్ళాలి? ఆయన యొద్దకు మనము ఏ విధంగా వెళ్ళాలి అని నేను వాక్యాన్ని కొంచెం ధ్యానించినప్పుడు ప్రభు ఒక మాట బయలుపరిచాడు. చూడండి, హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 22వ వచనములో చివరిలో ఉంటుంది. హెబ్రీ పత్రిక 10:22 వాక్యములో నేను చదువుతాను చూడండి. యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. దేవునికి మహిమ కలుగునుగాక. యథార్థమైన హృదయము కలిగి, అంటే యథార్థ హృదయముతో మనము దేవుని యొద్దకు రావాలి. అది ఆ వాక్యానికి అర్థం. హల్లెలూయా. యథార్థ హృదయముతో నీవు దేవుని సన్నిధికి, దేవుని నీవు సమీపించాలి. నీ హృదయము యథార్థంగా ఉండాలి. యథార్థ హృదయము అంటే అర్థం ఏంటంటే, కపటము లేని మనస్సు, ద్వేషము లేని హృదయం. దేవుని మహిమ కలుగును గాక. యథార్థత అంటే యథార్థ హృదయం అంటే కపటము లేని మనస్సు, ద్వేషం లేని హృదయం, కుళ్ళు కుతంత్రాలు లేని మనస్సు,
ఇంకా చెప్పాలంటే కోపాలు కానీ ఏమండి అసూయ కానీ లేని మనసే యథార్థ హృదయం. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. పక్షపాతము కానీ స్వార్థము కానీ లేని మనసే యథార్థ హృదయం అంటారు. హల్లెలూయా. చాలామంది ఈ యథార్థత లేక యథార్థ హృదయం కలిగి ఉండక ఏమండి చాలా 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 నష్టపోతూ ఉంటారు. అంటే వీక్ అయిపోతూ ఉంటారు, బలహీనులైపోతూ ఉంటారు, కృంగిపోతూ ఉంటారు, ఇబ్బందుల్లో ఇరుకుల్లో పడిపోతూ ఉంటారు, చిక్కుల్లో చిక్కుని పోతూ ఉంటారు. అంటే లోపల ఒక ఆలోచన ఒక మాట కలిగి లోపల ఒకటి పెట్టుకొని పైకి ఇంకోలా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు చూడండి మానసికంగా చాలా కృంగిపోతూ ఉంటారు. ఎందుకు నేను ఇంత తప్పు చేశాను, ఎందుకు వచ్చి ఇంత తెగించేశాను, నేను ఇంత ధైర్యం చేశాను, ఇంత సాహసం చేశాను, ఎందుకు నేను, అయ్యో నా మనసాక్షి ఒప్పుకోవట్లేదే అని తర్వాత చాలా కుమిలిపోతూ ఉంటారు. రోజుకు బ్రతికినంత కాలం కుమిలిపోతూనే ఉంటారు, కృంగిపోతూ ఉంటారు. అంటే లోపల ఒకటి పెట్టుకుంటారు, పైకి మాత్రం ఇంకోలా మాట్లాడుతూ ఉంటారు. డబ్బాలు కొడతా డబ్బా ఏమండి గాలి మాటలు గాలి కొడతా ఉంటారు కొంతమందికి. లోపలేమో ఏమండి ఇంకోలా ఉంటుంది, లోపలంతా కుళ్ళు కుతంత్రాలు పెట్టుకుంటారు. అసూయ, ద్వేషం, ఏమండి కపటము, కలహాలు ఇవన్నీ పెట్టుకుంటారు. లోపలేమో ఏమండి ఇవన్నీ దాచుకొని పైకి మాత్రం ఇలాంటి భక్తి, ఇలాంటి ప్రార్థనలు, ఇలాంటి ఆరాధన దేవుడు అస్సలు మెచ్చడండి. దేవుని మహిమ కలుగును గాక. అసలు దేవుడు కోరుకునే ఆరాధన కూడా ఎలాంటి ఆరాధన తెలుసండి? యోహాను సువార్త 4వ అధ్యాయం ఉంటుంది. దేవుడు ఆశించేది, దేవుడు కోరుకునేది కూడా, దేవుడు మెచ్చుకునేది కూడా, దేవుడికి నచ్చేది కూడా యథార్థంగా, హల్లెలూయా, యథార్థంగా దేవుణ్ణి ఆరాధించాలంట. ఆయన ఆరాధించేవారు యథార్థ హృదయంతో ఆయన ఆరాధించుతారంట. అట్టి ఆరాధననే మన దేవుడు కోరుకుంటుంది. తను ఆరాధించేవారు యథార్థ హృదయంతో ఆరాధించాలని ఆశపడుతూ ఉన్న దేవుడు. నువ్వు మనసులో హృదయంలో ద్వేషం పెట్టుకొని ఏమండి, హృదయంలో కపటం పెట్టుకొని ఏమండి, ఇది యాకోబు కుమారులైన షిమ్యోను లేవి ఇద్దరు లోపల కపటం పెట్టుకొని, లోపల ద్వేషం పెట్టుకొని, లోపల ఈర్ష్య కోపం పెట్టుకొని ఏమండి పైకి తండ్రితో షెకెము మనుషులతో, షెకెము యజమానులతో ఇంకోలా మాట్లాడుతూ ఉన్నారు. షెకెము వాళ్ళతో ఇంకో విధంగా మాట్లాడుతూ ఉన్నారు. పైకి ఏమో ఒప్పుకున్నట్లుగా సరే అంటున్నారు, లోపల మాత్రము ఏమని హృదయంలో మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవ్వట్లేదండి. కాంప్రమైజ్ లేదు, అస్సలు ఒప్పుకోవట్ల. లోపల మనస్సాక్షి వాళ్ళు పైకి మాత్రం బాగా మాట్లాడతారు. ఇలాంటి వ్యక్తులు అనేక మంది సంఘాలలో ఎవరు ఎక్కడ బయట కాదండి, దేవుని మందిరంలో సంఘములోనే ఇలాంటి వ్యక్తులు ఆత్మ క్రియ జరిగిస్తూ ఉంటుంది. కొంతమంది చెడిపోటు నాశనం చేయటకు ఇలాంటి వాళ్ళు సంఘంలో క్రియ చేస్తూ ఉంటారు. దురాత్మ క్రియ, పొగడము, ఏమండి హెచ్చించడము, గణపరచడము, గాలి కొట్టడము, ఏమండి జోకులేసి నవ్వించడము. ఇలాంటి వ్యక్తులు ఎవరయ్యంటే ఈ పైకి ఇంకోలా మాట్లాడతారు, లోపల మరో ఉద్దేశం కలిగి ఉంటారు. లోపల ఒక ఉద్దేశం కలిగి చెడు, లోపల చెడు, లోపలంతా కుళ్ళు, లోపలంతా చెడిపోయే మనస్తత్వం కలిగి పైకి మాత్రం మంచిగా అది యథార్థత అనరండి, యథార్థత అనరు. యథార్థత కలిగి మనము యథార్థ హృదయంతో, యథార్థమైన మనస్సుతో మనము ఆయన వద్దకు రావాలి, ఆయన సన్నిధికి చేరాలి, ఆయన పాదాలని ఆశ్రయించాలని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ దేవుని ప్రజలారా,
మళ్ళీ యథార్థ హృదయము నువ్వు కలిగి ఉన్నావా? యథార్థత కలిగి ఉన్నావా నీవు? యథార్థత అనగా ఇంకొక అర్థం ఏంటంటే సత్యం మాట్లాడడం. యథార్థత అంటే నిజం చెప్పడమే, నిజం మాట్లాడడమే యథార్థత. సత్యం, నిజం ఇవన్నీ యథార్థతలో పరాయ పదాలు. సత్యం ఉన్నది మాట్లాడాలి. నిజముగా నువ్వు నిజమైన మాటలు నువ్వు మాట్లాడి, అబద్ధాలు మాట్లాడకూడదు, మోసకరమైన మాటలు మాట్లాడకూడదు, కృంగతీసే మాటలు మాట్లాడకూడదు. చాలామంది యథార్థత లేక వారు చెడిపోయేది కాకుండా, వింటున్నారండి, వారు చెడిపోయేది కాకుండా అనేకులు చెడగొడతా ఉంటారు. అబ్బో యథార్థంగా భక్తి చేస్తున్నావే. బైబిల్లో చాలామంది యథార్థమైన భక్తి చేసిన వాళ్ళు ఉన్నారు. వారందరూ దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. యథార్థంగా ఆరాధించిన వాళ్ళు ఉన్నారు. వారందరూ దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. దేవుడు యథార్థమైన ప్రార్థన చేశారు. దేవుడు వారు గొప్పగా దీవించి ఆశీర్వదించాడు. యథార్థంగా ప్రవర్తించారు. దేవుడు వారిని గొప్పగా హెచ్చించి గణపరిచి ఆశీర్వదించాడు. హల్లెలూయా. నీవు యథార్థత కలిగి యథార్థమైన హృదయంతో నీవు దేవుణ్ణి సమీపించాలి. లోపల ద్వేషం, కపటం, ఇంకా వేరే ఆలోచనలు, వేరే దురుద్దేశాలు పెట్టుకొని దేవుని దగ్గరికి వచ్చావనుకో, పొరపాటున దేవుడు నీకు విశ్రాంతి కానీ, నెమ్మది కానీ, ఆశీర్వాదం కానీ, ఆరోగ్యము కానీ అస్సలు నీకు ఆయన అనుగ్రహించాడు. హల్లెలూయా. ఆయన అనుగ్రహం పొందాలంటే అనుగ్రహము అనే మాటలలో, అనుగ్రహము అనే ఆ మాటలో ఆరోగ్యం ఉంది, అనుగ్రహములో ఆనందం ఉంది, అనుగ్రహములో ఆదరణ ఉంది, అనుగ్రహములో ఐశ్వర్యము ఉంది, అనుగ్రహములో సమృద్ధి ఉంది, అనుగ్రహములో సంపదలు ఉన్నాయి, అనుగ్రహములో కాపుదల ఉంది, అనుగ్రహములో జాలి, దయ, కనికరం, ప్రేమ ఉన్నది. అనుగ్రహం అనగా కృప, అనుగ్రహంలో కృప ఉన్నది. ఇవన్నీ కలిస్తేనే అనుగ్రహం. కృప, జాలి, దయ, కనికరం, ప్రేమ, దీర్ఘశాంతము, ఇవన్నీ ఏకమైతేనే అనుగ్రహము. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఆయన అనుగ్రహము పొందుట కొరకు మనము ఆయన వద్దకు మనము రావాలి. కృప లేకపోతే మనము బ్రతకలేం. ప్రేమ లేకపోతే, ప్రేమించకపోతే మనం జీవించలేం. ఆయన కాపాడకపోతే కాపాడబడలేం. ఆయన ఆశీర్వించకపోతే మనం ఎంత కష్టపడినా, ఎంత ప్రయాసపడినా మన కష్టాతీతము, మన యొక్క జీతం మనము అనుభవించలేం. కనుక ఆయన అనుగ్రహములోనే ఇవన్నీ నీ కష్టాతీతమును అనుభవించాలన్నా ఆయన అనుగ్రహము కావాలి. నీ సంపాదన నీవు నీ కుటుంబం అనుభవించాలన్నా ఆయన అనుగ్రహము కావాలి. చాలామంది సంపాదన ఏమవుతుందని చినిగిపోయిన సంచులు వేసేట్లుగా ఉంది. కారణం ఏంటి? ఆయన అనుగ్రహము పొందలేకపోతున్నారు, ఆయన అనుగ్రహాన్ని అనుభవించలేకపోతున్నారు. రాత్రి మగలు ప్రయాసపడతారు, మళ్ళీ రాత్రి మగలు కష్టపడతారు. ఏం లాభం? మిగలట్లేదు, అసలు ఉండట్లేదు. ఎవరో ఎత్తుకుని పోయినట్లుగా, ఎవరో దొంగిలించినట్లుగా, సొత్తు సంపద దొంగతనం జరిగినట్లుగా, ఎవరిని చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా, ఎవరిని కింద పడిపోయినట్లుగా ఆ సంపాదన ఉంటుంది చాలామంది. కారణం ఏంటంటే దేవుని అనుగ్రహాన్ని వారు అనుభవించలేకపోతున్నారు. కనుక నీవు ఆయన వద్దకు రావాలి. ఎందుకు రావాలి నీవు ఆయన వద్దకు? ఆయన అనుగ్రహము పొందుట కొరకు. హల్లెలూయా. ఆయన అనుగ్రహాన్ని నీవు అనుభవించుట కొరకు వాక్యం స్పష్టంగా సెలవిస్తుందని. ఆయన అనుగ్రహం పొందుట కొరకు ఈ దినముల అంతమందు, అనగా ఈ చివరి దినములలో, ఎంత దినములలో మనము ఆయన వద్దకు వచ్చి ఆయన ఆశ్రయించు వారమై ఉండాలి.
దేవుని మహిమ కలుగును గాక. దేవుని యొద్దకు రాకుండా ఇంకెవరెవరి దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి సమీపించకుండా, ఇంకెవరెవరినో సమీపించి దేవుణ్ణి ఆశ్రయించకుండా, ఇంకెవరెవరినో ఆశ్రయించావనుకో, ఇంకెవరెవరి దగ్గరికి వెళ్ళావు అనుకో, దేవుని అనుగ్రహానికి బదులు ఎవరిని అనేక నష్టము, కీడు, శోధనలు చెప్పవల్ల కాదండి, చివరికి నాశనమైపోయే పరిస్థితి కలుగుతుంది. కనుక మనము దేవుని అనుగ్రహము పొందుట కొరకు మనం ఆయన ఎద్దకు రావాలి. ఆయన ఎద్దకు ఎలా వస్తే ఆయన అనుగ్రహాన్ని మనకు అనుగ్రహిస్తారంటే, యథార్థ హృదయము కలిగి యథార్థమైన మనసుతో మనము ఆయన ఎద్దకు వస్తే ఆయన అనుగ్రహం నీకు అనుగ్రహిస్తాడు. ఆయన అనుగ్రహాన్ని నీవు పొందుకుంటావు. యథార్థ హృదయం, యథార్థత లేక యథార్థమైన మనస్సు అనే మాట చదివినా విన్నా మొట్టమొదటి గుర్తు వచ్చే ఈ వ్యక్తి ఎవరై అంటే దావీదు. దేవుని మహిమ కలుగును గాక. 78వ కీర్తన 72వ వచనములో రాయబడిన మాట. 78వ కీర్తన 72వ వాక్యములో చూడండి, ఆ వాక్యం చదువుతాను నేను. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను. దేవుని మహిమ కలుగును గాక. దావీదు గురించి సెలవిస్తూ ఉన్న మాట, దావీదు గురించి చెప్పబడిన మాట ఇది. ఈ కీర్తన ఆసాపు అనే భక్తుడు రాస్తూ ఉన్న కీర్తన ఇది. దేవుని మహిమ కలుగును గాక. యథార్థ హృదయుడై దావీదు తన జనులను పరిపాలించాడట. దావీదు యొక్క పాలన ఎలా ఉంది అంటే యథార్థంగా ఉంది. దావీదు యొక్క పరిపాలన తనతో ఉన్న జనులను, తనతో ఉన్న ప్రజల్ని ఏ విధంగా పరిపాలించాడంటే యథార్థత కలిగి దావీదు ఆ విధంగా వారిని పరిపాలించాడు. అందుకనే దేవుడు దావీదుకు ఒక సింహాసనాన్ని, ఆ వంశానికి దేవుడు ఒక సింహాసనాన్ని స్థిరపరిచి పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు సింహాసనం అని పేరు దానికి మళ్ళా ఆ పేరుని అలాగే స్థిరపరిచేశాడు, పర్మనెంట్ చేశాడు ఆ పేరుని. యథార్థత కలిగి, యథార్థ హృదయం. మీరు అంటారేమో, అమ్మో దావీదు ఎక్కడ యథార్థవంతుడు, తప్పు చేయలేదా, పాపం చేయలేదా అంటాడు అని చాలామంది అంటూ ఉంటారు. తప్పు చేశాడు కాదనట్లేదు, పాపం చేశాడు కాదనట్లేదు. చేసిన తప్పును, చేసిన పాపాన్ని ఏమండి దైవజనుడైన నాతాను ప్రవక్త వచ్చి హెచ్చరించాడు, గద్దించాడు. వెంటనే మనసు మార్చుకొని పశ్చాత్తాపుడై ఆయన పాదాలు పట్టుకొని, నేను పాపినయ్యా, నా పాపమును కడుగు, నా పాపం తుడిచివేయి, నన్ను కడుగు తుడుచని ఆ 51వ కీర్తనంతయు ప్రార్థన చేసి పశ్చాత్తాపడ్డాడండి. అదే దేవుని దగ్గరికి రావడం అంటే. హల్లెలూయా. యథార్థ హృదయుడై దేవుని దగ్గరికి వచ్చాడు దావీదు. మనం ప్రారంభం మూలవాక్యం చదువుకొని చూడండి, యాకోబు పత్రికలో దేవుని యొద్దకు రండి అని చెప్పి మరలా యాకోబు అంటాడు, పాపులారా అంటాడు, మనస్కులారా అంటాడు. అంటే మీ పాపాలు విడిచిపెట్టి, మీ చంచల మనస్సు విడిచిపెట్టి ఏమండి యథార్థ హృదయముతో ఆయన దగ్గరికి రండి అని అర్థం. పాపం మూట కట్టుకొని, పాపమనే మూట నెత్తి మీద భుజం మీద పెట్టుకొని నువ్వు ఆయన వద్దకు వచ్చావనుకో, ఏమండి పొరపాటున కూడా నీకు ఏ సహాయం చేయలేడు. నువ్వు దాన్ని విడిచిపెట్టాలి. అంటే దేవునికి ఇష్టం లేనివి, దేవునికి నచ్చని, దేవుడు మెచ్చని అవన్నీ నువ్వు ముందు విడిచిపెట్టి తొలగించుకొని నువ్వు ఆయన వద్దకు రావాలి. ఇర్మియా పుస్తకంలో ఉంటుంది, దుర్మార్గుడు తమ దుర్మార్గతను విడిచిపెట్టాలి, మీ క్రియలను దిద్దుకొనండి అంటాడు. మీ క్రియలను దిద్దుకోండి, మీ అతిక్రమ క్రియలను, మీ పాప దోష క్రియలను దిద్దుకొనండి, విడిచిపెట్టిరండి నా దగ్గరికి. హల్లెలూయా, హల్లెలూయా. విడిచిపెట్టి వాటన్నిటిని తొలగించుకొని దావీదులాగా యథార్థ హృదయము కలిగి ఆయన దగ్గరికి వచ్చి ఆయన సమీపించాలి. అందుకని యథార్థ హృదయుడు బిరుదు దేవుడు. దావీదు పేరు, ఆ పేరుకు ముందు యథార్థ హృదయుడు, యథార్థత కలిగిన వాడండి.
దేవుడే సాక్ష్యం ఇస్తాడు ఒక చోట. యథార్థత కలిగి, యథార్థ హృదయుడే, యథార్థమైన మనస్సు కలిగి దేవుని నా ప్రజల్ని పరిపాలిస్తాడు, రాజ్యం ఏలుతాడు అంటాడు దేవుడే. హల్లెలూయా. నా దేవుని ప్రజలారా, యథార్థత కలిగి నీవు ఆయనను యథార్థ హృదయముతో నీవు ఆయన వద్దకు రావాలే కానీ మనసులో కపటం పెట్టుకొని, ద్వేషం పెట్టుకొని, ఏమని కుళ్ళు కుతంత్రాలు పెట్టుకొని, స్వార్థం పక్షపాతం పెట్టుకొని దేవుని దగ్గరికి వచ్చావు అనుకో, దేవుడు పొరపాటున నిన్ను ఆయన ఆశీర్వదించడు. ఏ దీవెన నీకైనా కలుగ చేయడు, ఏ దీవెన దయచేయడు. దీవెనకు ప్రతిగా శాపం, ఆశీర్వాదానికి ప్రతిగా దరిద్రత వెంటాడుతుంది నిన్ను. కనుక యథార్థ హృదయం కలిగి నీవు ఆయన వద్దకు రావాలి. హల్లెలూయా. అందుకని దావీదు తర్వాత సొలొమోను, తర్వాత రెహబాము, ఆ తర్వాత యూదా ప్రజలను పరిపాలించిన ప్రతి రాజుతో దేవుడు చెప్తాడు. ప్రారంభంలోని సింహాసనాన్ని అధిష్ఠించిన తర్వాత దేవుడు చెప్తాడు, నీ పితరుడైన దావీదు వలె నీవును యథార్థ హృదయము కలిగి నీవు నడుచుకో, యథార్థంగా నువ్వు నడుచుకో, యథార్థ హృదయం కలిగి నీవు నడవాలి అంటాడు దేవుడు. ఒక ఆజ్ఞ ఇస్తాడు, ఒక వార్నింగ్ ఇస్తాడు, ఒక ఆజ్ఞ ఇస్తాడు. ప్రతి రాజుతో అంటాడు, నీ పితరుడైన దావీదు వలె యథార్థత కలిగి నీవు నడుచుకున్న ఎడలా నేను గొప్పగా ఆశీర్వదిస్తానంటాడు. నీ రాజ్యాన్ని స్థిరపరుస్తాను, నీ రాజ్యం నెమ్మది కలుగు చేస్తాను, ఏ యుద్ధములు కానీ ఏ గొడవలు లేకుండా చేస్తాను నేను నీకు అంటాడు దేవుడు. ఆయన చెప్పిన మాట చెప్పున కొంతమంది ఏమో యథార్థంగా దావీదు తన తండ్రి అయిన దావీదులా యథార్థంగా నడుచుకున్నారు. కొంతమంది ఏమో ఆ యథార్థ పక్కన పెట్టి ఇష్టం వచ్చినట్టు కపటం కలిగి, ద్వేషం కలిగి, స్వార్థము కలిగి ఇష్టం వచ్చిన రాజ్య పరిపాలన చేశారు కొంతమంది రాజులు. కొంతమంది ఏమో ప్రారంభంలో యథార్థంగా ప్రవర్తించారు, చివరికి వచ్చేసరికి యథార్థతను పక్కన పెట్టారు, యథార్థతను కోల్పోయారు. ఈ మధ్య నా జీవితంలో జరిగిన చిన్న ఇన్సిడెంట్ మీకు బాగా తెలుసు. ఈ మధ్య నాకు బాగా జరిగిన నా జీవితం జరిగిన చిన్న ఇన్సిడెంట్. అది చిన్నదే కాదని పెద్దది అనుకోండి. ఏమండి, మందిరాన్ని ఏర్పరచుకున్నాను, చిన్న రేకుల షెడ్డు మందిరాన్ని. వేరే మాకు తెలిసిన అన్న సహోదరుడు స్థలం ఖాళీగా ఉందంటే కొంతకాలం అందులో చిన్న మందిరం వేసుకుంటాను, నాకు ఇక్కడ అద్దెంట్లో ఇబ్బంది అయిపోతుంది ఆరాధనకి అంటే, సరే వేసుకోమని చెప్పారు అన్న సహృదయంతో చెప్పారు. అంతకన్నా భాగ్యం ఏముందన్న, స్థలం ఖాళీగా ఉంది కదా, ఆ మందిరాన్ని ఏర్పరచుకోండి, నా వంతు నేను కూడా సహాయం చేస్తాను, అది కొంతకాలమే కదా, తర్వాత మీరు నేను చెప్పాను వేరే స్థలము నాకు సొంతంగా దొరికిన తర్వాత నేను మరలా ఆ స్థలంలోకి వెళ్ళిపోతాను, ఇది టెంపరవరీగా కొంతకాలం వేసుకుంటానంటే ఆయన ఒప్పుకున్నాడు. మందిర పనులు ప్రారంభించానండి, పనులు జరుగుతూ ఉన్నాయి. ఏమండి, మంచిగానే సాఫీగా జరిగింది పనులన్నీ. కొంచెం ఆలస్యమైన లేట్ అయినా కానీ ఆ పనులన్నీ దేవుడు ఒక్కొక్కటిగా ఆ డబ్బులు, ఆర్థికంగా డబ్బులు ఆ దేవుడు ఇచ్చిన సహాయం చేసినప్పుడు పని ప్రారంభించేవాడిని, సామాగ్రి వస్తువులు కొనేవాడిని. అలా ఒక్కొక్క పని చేసుకుంటూ వచ్చేవాడిని. సహోదరులు కూడా చాలామంది నాకు చాలా సహాయం చేశారు, పరిచర్య విషయంలో చాలా సహాయం చేశారు. మరి కొంతమంది ఆర్థికంగా కూడా నన్ను ఆదుకున్నారు. కొంతమంది అడగకముందే సహాయం చేశారు, కొంతమంది స్వతంత్రంగా అడిగాను, ఇట్లా మందిరం కట్టుకుంటున్నాను సహాయం చేయండి అని. మా సహోదరులు చాలామంది, మా బంధువులు కానీ, మా సహోదరులు చాలామంది, ఆత్మీయులు కానీ చాలామంది సహాయం చేశారు. నేను చాలా సంతోషపడ్డాను. అంత చేస్తారని అనుకోలేదండి. అలా మంచిగా ఏదో చిన్న మందిరం ఏర్పరచుకొని కొంతకాలం ఆరాధన జరుపుకుందామని చెప్పేసి కొంతకాలం అక్కడ చేద్దామని చెప్పేసి అనుకొని మందిరం అంతా ఏర్పాటు చేసుకున్నానండి. మందిరం అంతా సిద్ధపరిచాను. ఇక ఓపెనింగు 3 రోజుల్లో 4 రోజులు ఓపెనింగ్ ప్రారంభోత్సవం ఉందనగా అన్ని ఏర్పాట్లు చేసుకున్నానండి. అన్నీ సిద్ధం చేసుకున్నాను, అందరికి చెప్పుకున్నాను ప్రారంభోత్సవం ఉందని చెప్పుకున్నాను. ఆ చివరి క్షణంలో, చివరి రోజుల్లో ఏమండి, మూర్ఖులు కొంతమంది, మూర్ఖులన్నాలో వాళ్ళని మరి శత్రువులనాలో విరోధులలో అర్థం కావట్లేదు నాకు. బండబారిన హృదయం వాళ్ళతో, వాళ్ళు ఎవరో కాదండి, ప్రభును తెలుసుకున్న వాళ్ళే, ప్రభుని నమ్ముకున్న వాళ్ళే, కొత్త వాళ్ళేం కాదు, ఇది అన్యజనులేం కాదు వాళ్ళు.
దేవుని మందిరానికి వెళ్ళే వాళ్ళ భక్తులు, దేవుని ఆరాధించే వాళ్ళే. ఏమండి, వాళ్ళందరితో పాటు విచిత్రమైన సంగతి అంటే ఆ పాస్టర్ గారు కూడా వచ్చారు, ఆ కాపరి కూడా వచ్చాడు. నేను చెప్పాను చూడలేక, ఇప్పుడు రాజ్య పరిపాలన ప్రారంభం యథార్థంగా ఉన్నారు. ఏమండి, ముగింపుకు వచ్చేసరికి యథార్థతను కోల్పోయారు. యథార్థత పక్కన పెట్టారు. యథార్థత పక్కన పెట్టి యథార్థతని కోల్పోయి అడ్డం తిరిగి అడ్డగోలుగా మాట్లాడి తిరుగుబాటు చేసి నోటికి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి మందిరం ఓపెనింగ్ జరగకుండా చేశారు. మొత్తానికి మందిరం ప్రారంభోత్సవం జరగనివ్వకుండా చేశారు. చాలా ఏడ్చుకుని బాధపడ్డానండి. మందిర ఓపెనింగ్ జరగనివ్వలేదు. బతిమిలాడానండి. నేను మన స్థలం ఇచ్చిన ఆ అన్న కూడా మనం బతిమిలాడుకున్నాడు. చేతులు పట్టుకుని అన్న కొంచెం టైం ఇవ్వండి, మాకు 1 సంవత్సరం టైం ఇవ్వండి, మేము మరలా మేము తర్వాత వేరే చోటికి మారుతామని ఎంత మొత్తుకున్నా, ఎంత బతిమిలాడినా కానీ అస్సలు వాళ్ళు ఒప్పుకోలేదండి. ఇంకో విషయం ఏంటంటే మందిరం ఓపెనింగ్ జరగకూడదని చెప్పేసి రాత్రింబగళ్ళు నిద్రాహారాలు మారారండి. వాళ్ళు నిద్రాహారాలు మాని మందిరం ఓపెనింగ్ జరగనివ్వకుండా, ఏమండి, తిండి తిప్పలు లేకుండా నిద్రాహారాలు మాని ఏ కాడికి ఏమని ఎలాగైనా సరే ప్రారంభోత్సవం జరగకూడదు, మందిరము ఇక్కడ ప్రారంభించబడకూడదు, ఆరాధన జరగకూడదు. నేను అంటాను, యథార్థత ఏది? ఓ సేవకుడా, ఓ కాపరి, యథార్థత ఏది? దావీదు యథార్థ హృదయుడై యథార్థత కలిగి ఏమని తన జనులను, తన ప్రజల్ని పరిపాలించాడు. ఒక విషయం చెప్పనా, యథార్థ హృదయం కలిగిన వారికి వారు భయపడరండి. నువ్వు అడ్డుపడి ఆటంకాలు కలిగించి మందిరం ప్రారంభోత్సవం జరగనివ్వకుండా నువ్వు అడ్డుపడ్డావంటే నీ అర్థం ఏంటి? నీలో భయం ఉంది, నువ్వు భయపడ్డావు పిరికోడ్లాగా. బైబిల్లో ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయం 8వ వాక్యం ఉంటుంది, 21 అనుకుంటా. పిరికి వాళ్ళందరూ అగ్ని గంధకంలో మండు గుండంలో పాలు పొందారంట. పిరికి వాళ్ళు. నువ్వు పిరికోడు కాబట్టి భయపడ్డావు. యథార్థత కలిగిన వాళ్ళు, యథార్థంగా దేవుని ఆరాధించేవారు, యథార్థంగా దేవుణ్ణి ఘనపరిచి స్తుతించి మహింపరిచేవాళ్ళు, యథార్థంగా ప్రవర్తించేవాళ్ళు, యథార్థ హృదయం కలిగిన వాళ్ళు భయపడరు. తోటి సేవకుడు ఏమండి, మనమందరం సహోదరులమని మళ్ళా ఏమండి సంఘంలో ప్రసంగం చేస్తావే ఆదివారం, సహోదరులు ఐక్యత కలిగి ఉండాలని. ఐక్యత కలిగింది ఏదండి? ఐక్యత కలిగి ఉన్నదేది? ఎన్ని విధాలు చెప్పి చూసినా కానీ వింటేగా. నాకు తర్వాత అర్థమైంది ఏంటంటే వీళ్ళలో యథార్థత లేదు, యథార్థ హృదయం లేదు వీళ్ళకి. ఇంకా ఈ మధ్య సర్వేలో తేలిన విషయం ఏంటంటే ఏమండి, ఎవరికి అడ్డుపడిన వాళ్ళకి అనేక మంది సపోర్ట్ చేశారంట. అనేకుల హస్తం ఉందట. మందిరం ఓపెనింగ్ జరగనివ్వకుండా ఆపేదానికి అడ్డుపడటకు అనేకుల హస్తం ఉన్నదని ఈ మధ్య సర్వేలో తెలియంది నాకు. అనేకుల హస్తం ఉంది, అనేకులు దీనిలో ఇన్వాల్వ్ అయ్యారు అని తేలింది. అంటే ఎంత భయం అండి వాళ్ళకి. అంటే నా గొర్రెలు చదిరిపోతాయి, నా గొర్రెలు వెళ్ళిపోతాయి అటు, నా గొర్రెలు ఆ భయం ఉంటేనే కాదు నువ్వు అంత బరి తెగించింది. ఆ భయం ఉంటేనే కదా నీవు. దావీదు కాపరి ఆ పరిపాలన ఎలా పరిపాలించాడండి? యథార్థత కలిగి. మరి ఆ యథార్థత నీలో ఉందా? యథార్థ హృదయం కలిగిన వాళ్ళు భయపడరు. ఎవరికి భయపడరు? ఒక దేవునికి తప్ప. హల్లెలూయా. మరి నువ్వు అంత తెగించి, అంత సాహసం చేసి, ఏమండి అంత బరి తెగించి విచ్చలివిడిగా నువ్వు ప్రవర్తించి మూర్ఖుల్లాగా అన్యుల్లాగా ఏమని అక్కడ కంప్లైంట్ ఇస్తే అక్కడ సరిపోదని చెప్పేసి ఏమైనా పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ ఇచ్చావే, నువ్వు ఎక్కడ యథార్థత కలిగి ఉన్నావు? నీవు యథార్థత ఏది నీలో? నీ ప్రజలకు నువ్వేం బోధిస్తావు? నీ సంఘానికి నువ్వేం ఉపదేశిస్తున్నావు? నీవు
భయం భయం పట్టుకుంది, గుండెలు భయం పట్టుకుంది. యథార్థత కలిగిన వాళ్ళు దేని భయపడరు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. యథార్థత కలిగి మనము ఆ యథార్థ హృదయముతో మనము దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని మహిమపరచాలి, దేవుని సన్నిధికి రావాలి, ఆయన వద్దకు వచ్చి ఆయన సమీపించాలి. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. యథార్థత కలిగి నీవు నడుచుకున్నట్లయితే దేవుడిని నీ సంఘాన్ని కానివ్వండి, నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని, నీ పరిచర్యని గొప్పగా ఆశీర్వదిస్తాడు, గొప్పగా దీవిస్తాడు. గుండెలు గుబులు పట్టుకొని ఏమండి ఆ గుబులుతో నిద్ర కూడా లేదండి. పడిగాపులు కాసి ఎలా అడ్డుపడాలి, ఎలా ఆపాలి, ఎలా ఆటంకపరచాలి, ఏ రూట్లో వెళితే ఆ మందిరం ఆగిపోయింది, మందిరం ఓపెనింగ్ జరగదని చెప్పేసి ఏమండి రాత్రింబగలు తెగ పడిగాపులు కాసి. ఎందుకు వచ్చింది బాధ, ఎందుకు వచ్చింది ఈ కష్టము అంటే నీలో భయం అని గుబులు పట్టుకుంది. హల్లెలూయా. భయం అని గుబులు పట్టుకుంది. యథార్థత కలిగిన వారు దేనికి భయపడరు, ఎవరికి భయపడరు. దేవుని మహిమ కలుగును గాక. యథార్థత కలిగి యథార్థ హృదయముతో నీవు దేవుని దగ్గరికి రావాలి. నువ్వు అలా వస్తున్నావా? దేవుని నీవు అలా ఆరాధిస్తూ ఉన్నావా? నీ సంఘానికి నీవు అలా బోధిస్తూ ఉన్నావా? నీ గొర్రెలకి నువ్వు మేత, అలాంటి యథార్థత కలిగిన మేత పెడుతున్నావా? ఏ మేత పెడుతున్నావు నీ గొర్రెలకి? యథార్థత కలిగిన మేత పెడుతున్నావా? గుండె తరుక్కుపోతుందండి. శ్రమ ప్రయాసంతా బొగ్గిపాలు చేశారు అని ఎంత బాధ, వేదన. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. భయం 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 ఏది వచ్చునని భయపడుతునో అది వస్తుంది నీకు, తప్పకుండా వస్తుంది నీకు. ఒక ఆయన అంటాడు, మందిరం ఓపెనింగ్ జరిగితే, మందిరం ప్రారంభోత్సవం జరిగితే నీ మందిరం ముందు చచ్చిపోతా అంటాడు ఒకడు. నీ మందిరం ముందు చచ్చిపోతానే అంటాడు. ఆ మాట దేవుడు పలికించిన మాట కాదండి, సైతానుగాడు పలికించిన మాట. అంతే, సైతానుగాడు పలికించిన మాట అది. దేవుడు పలికించిన మాట కాదు. ఎంత తెగించారంటే వాళ్ళు, అదే యేసుప్రభుని చంపమని చాలామంది యూదులు ఏమని రోమ సామ్రాజ్య ప్రజలందరూ అనేక మంది చంపండి, ఆయన రక్తము మా మీద, మా పిల్లల మీద పడునుగాక, ఆ దోషం మీద మేము అనుభవిస్తాం, ఆ పాపం మీద మేము అనుభవిస్తాం అన్నట్లుగా వారు చెప్పారే. అట్లా ఈ మనిషి కూడా ఏమని, మందిరం ఓపెనింగ్ జరిగితే నేను మందిరం చచ్చిపోతాను నేను. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత ధైర్యం చేసి, ఎంత సహజిస్తే బరి తెగించేశారు. మూర్ఖుల్లాగా మాట్లాడుతూ ఉన్నారు. అంతకు సావు మరణం అనే పదము ఎవరు మాట్లాడింది? యోబు భార్య. ఏం మాట్లాడిందంటే సావరాదు అనింది. ఆ మూర్ఖుల్లాగా మాట్లాడుతుంది, మూర్ఖుడు. దేవుని మహిమ కలుగును గాక. యథార్థ హృదయము కలిగి మనము ఆయన యొద్దకు, ఆయన సన్నిధికి రావాలి, ఆయన యొద్దకు చేరాలి యథార్థ హృదయంతో. ఆమేన్. హల్లెలూయా. యథార్థ హృదయము గలవారిని ఏం చేస్తారు తెలుసండి? ఆయన ఆనందముతో నింపుతారంట. దేవుని మహిమ కలుగును గాక. 97వ కీర్తన 11వ వాక్యం ఉన్నది. యథార్థత కలిగిన వారిని ఆనందముతో నింపుతూ ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. దినవృత్తాంతం 2వ గ్రంథం 16వ అధ్యాయములో 9వ వాక్యం ఉంటుంది. 16:9 యథార్థ హృదయం కలిగిన వారిని బలపరుస్తున్నాడు దేవుడు. బలపరుస్తాడండి. యథార్థత కలిగి ఉంటే దేవుడిని బలపరుస్తాడు. ఎందుకు భయపడతావు నీవు? యథార్థత కలిగి ఉన్నావు అనుకో, నేను బలపరుస్తాడు, నీ కృపనిస్తాడు ఆయన. నమ్మకం నీకు లేదా? విశ్వాసం నీకు లేదా?
యథార్థత కలిగి నడుచుకున్నప్పుడు నిన్ను ఆయన బలపరుస్తాడు. మరి నీకెందుకు భయము? యథార్థ హృదయం కలిగి నిన్ను ఆనందింపజేస్తాడు. నిన్ను ఆయన యథార్థ హృదయం కలిగి ఉంటే, నీవు యథార్థ హృదయం కలిగితే 125వ కీర్తన 4వ వాక్యం, 125 4వ వాక్యం ఏమో తెలుసండి, మేలు చేస్తాడు. మేలు, యథార్థ హృదయం కలిగి నడుచుకున్నట్లయితే ఆయన మేలు చేస్తాడు. నీకు తప్పకుండా మేలు చేస్తాడు. హల్లెలూయా. నా దేవుడు నాకు మేలు చేస్తారని నమ్మకం నాకు ఉందండి. దేవుని మహిమ కలుగును గాక. ఈ మాట నా జీవితంలో స్థిరపరిచి ఆశీర్వదించును గాక ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. నాకు మేలు చేస్తా, తప్పకుండా నాకు మేలు చేస్తాడని ఆ నమ్మక విశ్వాసం నాలో ఉంది కనుకనే నేను ఈ విధంగా ఆయన సేవా పరిచర్య కొనసాగించబడుతూ ఉన్నాను. ఆమేన్. యథార్థ హృదయం కలిగిన వారి జీవితాలు ఎంతో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఆయన చేశాడు. కనుక యథార్థత కలిగి నీవు ఆయన పాదాలను ఆశ్రయించాలి. యథార్థ హృదయం కలిగి నీవు ఆయన సన్నిధికి ఆయన వద్దకు నీవు రావాలి. ప్రైజ్ ది లార్డ్. ద్వేషం పక్కన పెట్టాలి, కపటం పక్కన పెట్టాలి, ఆ తర్వాత స్వార్థం పక్కన పెట్టు, పక్షపాతం పక్కన పెట్టాలి, కుళ్ళు కుతంత్రాలని పక్కన పెట్టు, తీసివేయి. గర్వం, అహంకారం మొత్తం పక్కన పెట్టు. నీ హృదయం గర్వం తొలగించేసుకో. యథార్థత కలిగి నీవు ఆయన వద్దకు వచ్చినప్పుడు ఏమండి, ఆయన అనుగ్రహమును నీవు పొందుకోగలుగుతావు. హల్లెలూయా. ఆయన అనుగ్రహాన్ని పొందుకుంటే ఏమండి, ప్రతి మేలు నీవు అనుభవించగలుగుతావు. ప్రతి ఆశీర్వాదం నీకు అనుగ్రహిస్తాడు ఆయన. మరి ముఖ్యంగా ఆయన అనుగ్రహము పొందుకుంటే ప్రేమ, జాలి, దయ, కనికరం, కృప, ఏమండి, వాత్సల్యం, దీర్ఘశాంతము ఇవన్నీ నిన్ను ఆవరిస్తాయి, అవన్నీ నిన్ను వెంటాడుతాయి. హల్లెలూయా. అలా చేస్తాడు కనుక ఆయన అనుగ్రహాన్ని నీవు పొందుకున్నట్లు యథార్థ హృదయంతో నీవు ఆయన వద్దకు రావాలి. యథార్థ హృదయం కలిగి నీ హృదయంలో ఏ లోపం ఉండకూడదు. లోపం లేని ఏ మత్స కానీ, ఏ లోపము కానీ, ఏ పాపము, ఏ ద్వేషము, అతిక్రమం అంత ఏమి ఉండకూడదు. యథార్థ హృదయంతో నీవు ఆయన వద్దకు వస్తే నీ జీవితాన్ని ఆయన, నీ బ్రతుకును ఫలభరితంగా మారుస్తాడు, హెచ్చించి గణపరుస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కనుక యాకోబు చెప్తున్నాడు, దేవుని యొద్దకు రండి, దేవుని యొద్దకు రండి, ప్రయాసపడుతూ భారం మోస్తున్న సమస్త జనులారా, సమస్త ప్రజలారా, నా యొద్దకు రండి అని ప్రభు పిలుస్తున్నట్లుగానే, యాకోబు చెప్పినట్లుగానే ఆయన యొద్దకు మనం రావాలని, మనం ఆయన యొద్దకు వస్తే మన జీవితాలు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చబడతాయి. శాపము తొలగిపోతుంది, కన్నీళ్లు, కలతలు, నిట్టూర్పు, వేదన, దిగులు అంతయు కొట్టివేయబడతాయి. ఆయన వద్దకు వస్తే అనుగ్రహము పొందుకోగలుగుతాం. ఆయన అనుగ్రహాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తాడు. దేవుని మహిమ కలుగును గాక. మరి ఆయన వద్దకు నీవు ఎలా వస్తున్నావు ఆలోచించాలి. నువ్వు ఏ విధంగా ఆయన సమీపిస్తూ ఉన్నావు, ఏ విధంగా నీవు ఆయన పాదాల దగ్గరికి నువ్వు వస్తూ ఉన్నావు. హల్లెలూయా. ఏ విధంగా నీవు ఆ దగ్గరికి నువ్వు వస్తూ ఉన్నావు. ఇంటర్వ్యూ ఉందనుకోండి, ఇంటర్వ్యూకి వెళ్ళే వ్యక్తి ఎలా వెళ్తారు? ప్రీ ప్లాన్లో అన్ని సిద్ధం చేసుకుని, సిద్ధపడి ఏం అడుగుతారు, ఏ సమాధానం ఇవ్వాలి అని మొత్తము సిద్ధపడి ప్రీ ప్లాన్ చేసుకొని ఆ ఇంటర్వ్యూకి నీట్గా శుభ్రంగా టై కట్టి, ఏమంటే సూటు బూటేసి, ఇన్సెట్ వేసి, టక్ చేసి, ఏమంటే ఎంత నీట్గా వెళ్తారండి. అంటే ముందే సిద్ధపడి ముందే ప్రీ ప్లాన్లో సిద్ధపడి వెళ్తారు అక్కడికి. ఒక ఉద్యోగానికి వెళ్ళాలన్నా, ఒక ఆఫీస్కి వెళ్ళాలన్నా, స్కూల్కి వెళ్ళాలన్నా, ఏమండి ఇంకా శుభకార్యాలకి, పెళ్ళికి వెళ్ళాలన్నా, శుభకార్యాలకి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలన్నా ఏమన్నా నీట్గా సిద్ధపడి రెడీ అయ్యి మంచి బట్టలు ధరించుకొని, మంచి వస్త్రం ధరించుకొని వెళ్తావే ఈ లోక సంబంధమైన కార్యక్రమాలకి. మరి దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు నువ్వు ఎలా వెళ్ళాలి? ఒక యాజకుడు దేవుని దగ్గరికి వెళ్ళాలంటే తన్ను పరిశుద్ధపరచుకోవాలి, తను శుద్ధి చేసుకొని ప్రజలందరినీ శుద్ధీకరించాలి. కనుక నీలో ఆ ద్వేషము, కపటము, పాపము,
లేక అతిక్రమం అన్నీ తొలగించుకొని, కుళ్ళు కుతంత్రాలు, లేకపోతే పక్షపాతము, స్వార్థము అవన్నీ తీసివేసుకొని యథార్థ హృదయముతో నీవు యథార్థ మనస్సు కలిగి నీవు, యథార్థత కలిగి నీవు ఆయన దగ్గరికి వచ్చినట్లయితే ఆయన అనుగ్రహము నీకు అనుగ్రహిస్తాడు. దేవుని మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ మాటలని ప్రభు మీ వినికిడిలో స్థిరపరిచి ఆశీర్వదించునుగాక. యథార్థమైన హృదయముతో ఆయన యొద్దకు మనమందరము చేరుదుముగాక. హల్లెలూయా. ఆయన యొద్దకు చేరిన మనకందరికీ ఆయన అనుగ్రహమును అనుగ్రహించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తల్ల వంచి కన్ను మూయండి, ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరు ప్రార్థన చేసుకోనండి. యథార్థమైన హృదయంతో మనం దేవుని యొద్దకు రావాలి. దేవుని యొద్దకు రండి. ప్రయాసపడుతూ భారం మోస్తున్న సమస్త ప్రజలారా, మీ పాప భారాన్ని తొలగించుకొనుటకు నా యొద్దకు రండి అని ప్రభు పిలుస్తూ ఆజ్ఞాపిస్తూ ఉన్న మాట. ఆయన యొద్దకు వచ్చు వారికి ఆయన వాగ్దానం ఇస్తున్నాడు. ఏంటి వాగ్దానం? విశ్రాంతి కలుగు చేస్తాను, నెమ్మదిగా అనుగ్రహిస్తానని. మరి ఆయన యొద్దకు నీవు ఎలా వస్తున్నావు? ఆయన యొద్దకు నీవు ఎలా రాగలుగుతూ ఉన్నావు? అందరు వెళ్తున్నారు, నేను కూడా వెళ్తాను. గుంపులో గోవిందలాగా అందరు పోతున్నారు, నేను కూడా పోతున్నాను. వాళ్ళు రమ్మన్నారు, పోయాను. వీళ్ళు రమ్మన్నారు, నేను పోయాను అనే విధంగా నీవు ఉండకూడదు. నీకై నీవు ఆయన యొద్దకు రాగలగాలి. అది కూడా యథార్థమైన హృదయముతో. అంటే నీ హృదయంలో ఏ కపటం పెట్టుకోకూడదు. నీ హృదయంలో ఇంకెవరికి చోటు ఇవ్వకూడదు. జీవము గల దేవుడైన యేసయ్యను మాత్రమే సేవించాలని ఒక భారంతో, బాధ్యతతో నీవు ఆయన దగ్గరికి రావాలి. అదే యథార్థ హృదయం అంటారు. లోపల కపటం పెట్టుకొని హృదయంలో ఇంకొకరికి చోటిచ్చి, హృదయం ఇంకో దేవతలకి నీ చోటిచ్చి ఆ యథార్థతను కోల్పోతున్నావేమో. నువ్వు యథార్థ హృదయం కలిగి ఆయన సమీపించినప్పుడు, ఆయన వద్దకు నీవు వచ్చినప్పుడు ఆయన అనుగ్రహాన్ని నీవు పొందుకోగలుగుతావు. ఆయన అనుగ్రహములో కృప ఉంది, ఆయన అనుగ్రహములో ప్రేమ ఉంది, దీర్ఘశాంతం ఉంది, కనికరం ఉంది, జాలి ఉంది, వాత్సల్యత ఉంది. కనుక ఆయన అనుగ్రహాన్ని నీవు పొందుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఆయన అనుగ్రహాన్ని మనం పొందుకోవాలంటే ఆయన యొద్దకు రావాలి. అది కూడా యథార్థమైన హృదయంతో ఆయన సమీపించాలి. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకోనండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఆశ్చర్యకరుడమైన దేవా, ఆలోచనకర్త అయిన ప్రభా, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రము నాయన. మీరెంతైనా నమ్మదగిన దేవుడు తండ్రి, నీకు స్తోత్రం. యేసయ్యా, నా యొద్దకు రండి అని మీ పిలిచిన పిలుపు మేరకు, దేవుని యొద్దకు రండి అని మా పితరుడైన యాకోబు ఆజ్ఞాపించిన ఆ మాట మేరకు నా తండ్రి, మీ యొద్దకు మేము రావాలని ఇప్పటి కాలములో, ఈ అంత్య దినములలో, ఈ అపాయకరమైన దినములలో, రాకడ సమీపమైన దినాలలో కరువులు, యుద్ధాలు, భూకంపాలు, ఏమండి రక్తపాతాలు, పాము పేర్లు జరుగుతున్న ఈ రోజుల్లో యేసయ్యా, మీ రాకడ సమీపంగా ఉందని గుర్తెరిగిన వారమై, తెలుసుకున్న వారమై, గ్రహించిన వారమై మీ యొద్దకు సమీపించినట్లుగా మీరు సహాయం చేయండి. ఎందుకంటే ఎవరిని మృంగుదల సాతానుగాడు తిరుగుతూ ఉన్నాడు. మీలో ఉన్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినా తొలగించాలని సాతానుగాడు అనేక పన్నాగాలు పట్టి అనేక విధాలుగా శోధిస్తూ ఉన్నాడు. యేసయ్య, వాడికి ఏమాత్రం చోటు ఉండకుండా, వాడికి ఏమాత్రం అవకాశం ఉండకుండా ఉన్నట్లు అయ్యా మీకు దగ్గరగా చేసుకోనండి యేసయ్య.
మమ్మల్ని మీకు సమీపంగా చేసుకోండి ప్రభా, నీకు స్తోత్రం. మేము మీ యొద్దకు వస్తాము నాయన. ఈ లోకంలో మరి ఎవరి యొద్దకు సమీపించము నాయన, ఎవరి యొద్దకు వెళ్ళము నాయన, ఎవరిని ఆశ్రయించము నా తండ్రి. మీరు తప్ప మాకెవరు లేరు నాయన. మా దిక్కు మీరే యేసయ్య, మీరే మాకు దిక్కు నాయన. నా ధైర్యం మీరే, నా బలము మీరే, నా ఓదార్పు మీరే, నా ఆదరణ మీరే, నా ఆశ్రయం మీరే నాయన. నీకు స్తోత్రములు. కనుక నా తండ్రి, మీ కనికరాన్ని, మీ వాత్సల్యతను, మీ కృపను, మీ ప్రేమను, జాలి, దయ, కనికరం పొందుకున్నట్లుగా నా తండ్రి మిమ్మల్ని ఆశ్రయించు వారమై, మీ యొద్దకు వచ్చిన వారమై మేము నడిచేటట్లుగా అయ్యా మీరే సహాయం చేయండి. ఇది మీ వల్లే సాధ్యమవుతుంది నాయన, మీ వల్లే అవుతుంది నా తండ్రి. నీకు స్తోత్రం, స్తోత్రం నాయన. మీ యొద్దకు వచ్చే బిడ్డలముగా అయ్యా మా జీవితకాలం అంతయు, మా బ్రతుకు దినములన్నీ మీ యొద్దకే వచ్చే వారముగా మీరే మాకు సహాయం చేయండి ప్రభా. నీకు స్తోత్రం నా తండ్రి, స్తోత్రం. మరి మీ యొద్దకు వస్తే మాకు మీరిచ్చే బహుమానం, మీరిచ్చే దీవెన, మీ అనుగ్రహం అని మీరు మాట్లాడారు ప్రభా. నీకు స్తోత్రం. మరి మేము మీ యొద్దకు ఎలా వస్తే మీ అనుగ్రహం పొందుకుంటాము అనే విషయం కూడా మీరు మాకు తెలియచేశారు, మాతో మాట్లాడారు ప్రభా. నీకు స్తోత్రం. యథార్థ హృదయం కలిగి మేము మీ యొద్దకు రావాలని, మీ సన్నిధికి చేరాలని, మిమ్మల్ని సమీపించాలని మీరు మాట్లాడారు ప్రభా. నీకు స్తోత్రం. అవునా, యథార్థ హృదయం కలిగి మేమందరం మిమ్మల్ని సమీపించినట్లుగా, యథార్థ హృదయం కలిగి మేము మిమ్మల్ని ఆశ్రయించు వారముగా, మీ యొద్దకు వచ్చే బిడ్డలముగా మీరు సహాయం చేయండి. అలాంటి మంచి మనస్సును, మనసాక్షిని కలిగి చేయండి ప్రభా. నీకు స్తోత్రం. లోపల కపటం, ద్వేషం, స్వార్థం, పక్షపాతం, కుళ్ళు కుతంత్రాలు అవన్నీ తొలగించండి యేసయ్య. పాపము గాని అతిక్రమం గాని ఏమీ లేకుండా తొలగించండి యేసయ్య. నీకు స్తోత్రం. నా తండ్రి, విన్న మాటలన్నీ నీ బిడ్డలందరి హృదయాల్లో స్థిరపరచండి. మా అందరి జీవితంలో నీరుకట్టి ఫలింప చేయండి యేసయ్య. నీకు స్తోత్రం. ఇకనైనా యథార్థత కలిగి నడిచేటట్లుగా మీరు సహాయం చేయండి ప్రభా. నీకు స్తోత్రం. యథార్థ హృదయులకు అయ్యా ఆనందము నిలిచి ఉందని, యథార్థ హృదయులకి మేలు కలుగుతుందని, యథార్థ హృదయులకి బలము అనుగ్రహించే దేవుడవని మాట్లాడారు ప్రభా. నీకు స్తోత్రం. ఈ అనుభవాలన్నీ నీ బిడ్డలు జీవితకాలం అంతా అనుభవించేటట్లుగా మీరు చేసి, మీరు సహాయం చేసి మహిమ పొందమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసం మనకును సకల పరిశుద్ధులకును తోడయండి, సదాకాలం నడిపించి నిత్య మహిమలో చేర్చునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. అందరితో ఈ ఆరాధన ముగించబడింది. నా దేవుని ప్రజలారా, ప్రియ సహోదరులారా, మా నిమిత్తం, ఈ పరిచర్య నిమిత్తం ప్రార్థన చేయండి. ప్రభు ఒక చక్కటి స్థలాన్ని అనుగ్రహించి ఆ స్థలములో మందిరాన్ని ఏర్పరచుకున్నట్లుగా, ఆ మందిరములో ఆరాధన జరిగేటట్లుగా, ఆరాధన చేసేటట్లుగా, అనేక మంది కూడుకుని ఆరాధించేటట్లుగా మీ ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ పరిచర్యను ప్రోత్సహించి ఈ పరిచర్య కొరకు సహాయం చేయాలనుకున్న వాళ్ళు మీకు చెప్పాను, ముందు పంపించాను. ఫోన్పే ద్వారా కానీ, గూగుల్ పే ద్వారా కానీ ఈ నంబర్కి మీరు పంపించవచ్చు. మీ హృదయపూర్వకమైన కానుకలు, ఇదేదో అడుగుకుంటున్నాను కాదు కానీ హృదయపూర్వకంగా ప్రేరేపణ కలిగితేనే ఈ పరిచర్యకు సహకరించండి. ప్రభు మీకు తప్పకుండా ప్రతిఫలము అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మా యూట్యూబ్ ఛానల్ ప్రవీణ్ గురిపాటి, ప్రవీణ్ గురిపాటి అనే పేరు టైప్ చేసినట్లయితే మా యూట్యూబ్ ఛానల్ వస్తుంది. దాన్ని సబ్స్క్రైబ్ చేసి లైక్లు ఇచ్చి షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఈ పరిచర్య కొరకు మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోనండి. మా నిమిత్తం దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. అందరికి వందనాలు. దేవునికి స్తోత్రం.